సోమరి ప్రతిదానికి ఏదో సాకు చెప్తాడు. బయట చలిగా ఉంది, పొలానికి వెళ్ళి దున్నడం ఈ సోమరికి ఇష్టం లేదు, సాకు చెప్తున్నాడు. అదుగదుగో సింహం బయటికి వస్తే నన్ను చంపుతానంటున్నది. ఇదొక పెద్ద అబద్ధం. పని తప్పించుకోవడానికి కుంటి సాకులు చెప్తున్నాడు. సోమరి కన్నా చీమలు నయం. అవతల ఎంతో పని ఉంది, నీవు నిద్రపోతే ఎలాగా? సోమరితనం శాపం, అది దరిద్రానికి హేతువు. సాకులు చెప్పి పని తప్పించుకునే పని దొంగలు సోమరులు. సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, తెలివి తెచ్చుకో. చీమల విధానాలు పరిశీలించి చూడు. వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, అనగా సేనాపతి, నాయకుడు, అధ్యక్షుడు లేకపోయినా చీమ వేసవి కాలమందు ఆహారం సిద్ధపరుచుకుంటుంది, సేకరించుకుంటుంది. కోతకాలమందు ధాన్యం కూర్చుకుంటుంది. సోమరి, నీవు ఎందాక పండుకొని ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకా కొంచెము నిద్రిస్తాను అని, కొంచెము కునుకుతాను అని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుంటానని అంటావా? అందుకే దోపిడిగాడు అనగా దోపిడి దొంగ వచ్చినట్లు దారిద్ర్యం